మెదక్ జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు. కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది పేకాట రైతులను అరెస్టు చేసిన పోలీసులు 49,000 నగదు, పేక ముక్కలు, 10 సెల్ ఫోన్లు, పేకాటకు ఉపయోగించిన కాయిన్స్ స్వాధీనపరుచుకున్న పోలీసులు. పేకాట నిర్వాహకులు సంతోష్ సింగ్, వెంకటరెడ్డి పరారీలో ఉన్నట్టు వెల్లడించిన మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్. మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పోలీసుకి రావడం జరిగింది. పోలీసుకి వచ్చిన నాకు ఎస్పీ గారికి చెప్పి ఇమీడియట్గా అప్రోచ్ చేసిన తర్వాత ఎస్పీ గారు ఎస్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మమ్మల్ని మానిటర్ చేయమని చెప్తూ స్పెషల్ టీమ్స్ని అక్కడి నుంచి మెదక్ జిల్లా నుంచి గుంజారా శేఖర్ సపోర్ట్గా పంపించడం జరిగింది. నైట్ 1:30కి ఈ రైడు ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజ్ చేసినప్పుడు ఇక్కడ వరదుర్గ రెస్ట్ హౌస్ ఉంది, రెస్ట్ హోమ్. అక్కడ ఈ గేమింగ్ నడుస్తున్న ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయడానికి ఎస్ఐ టీమ్స్ అని తీసుకుని అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ రైడ్ చేసినప్పుడు అక్కడ దాదాపు 11 మెంబర్స్ ఈ గేమింగ్ ఎగ్జిక్యూటివ్ కార్డ్స్ యాక్చువల్గా ఏదైతే ఉంటుందో అందరూ వాహనం చెప్పేసి నిమిషాల్లో పైసలు పోతారు దీనిలోని. అటువంటి హైదరాబాద్లో మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇద్దరు సంతోష్ సింగ్, వెంకటరెడ్డి వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఇప్పుడు లోకల్గా ఈ సాయి గౌడ్ అని రెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్ సాయి గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఈ 11 మెంబర్స్ని నేను పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఒక 49,190 రూపీస్ రికవర్ చేసాం. క్యాష్ కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్యాష్లో కాయిన్స్ టైప్ వాళ్ళ దగ్గర ఉంటాయి. కాయిన్స్ అవి ఒక కాయిన్ విలువ, ఈ కాయిన్ ఒక 20,000 రూపీస్ పడుతుంది, ఇది ఒక 10,000 రూపీస్ పడుతుంది, ఇది ఒక 5,000 రూపీస్ పడుతుంది. అట్లా ఈ కాయిన్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్స్ ఎవరైతే ఆడడానికి వచ్చారో వాళ్ళు ఎవరైతే వెంకటరెడ్డి మొత్తం దాన్ని గ్యాదర్ చేసి వాళ్ళు ఒక ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కాయిన్స్ వాళ్ళకి పర్చేజ్ చేస్తారు. ఈ కాయిన్స్ని బట్టే వాళ్ళు వాడతారు. అంటే పోలీసు వాళ్ళు ఎక్కడ సడన్గా రైడ్ చేసినా వాళ్ళకి క్యాష్ మాత్రం దొరకదు, ఓన్లీ కాయిన్స్ మాత్రమే దొరుకుతాయి. అదేవిధంగా నిన్న ఈ కాయిన్స్ మొత్తం వాళ్ళ దగ్గర క్యాల్కులేట్ చేసి మొత్తం చూస్తే 12 lakhs రూపీస్ వర్త్ ఈ కాయిన్స్ మా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ ఏమైతే 10 సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసినాం. ఈ క్యాష్ మిషన్, ఈ క్యాష్ వాళ్ళు లెక్కించిన తర్వాత వీళ్ళ కాయిన్స్ వాళ్ళకి ఇస్తారు. ఆ క్యాష్ తీసుకుని యాక్చువల్గా మెయిన్ ఆర్గనైజర్ వాళ్ళు కొంత దూరంలో ఉంటారు. వాళ్ళు ఈ రైడ్ చేసిన వెంటనే వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు క్యాష్ తీసుకుని పరారైపోతారు. అదేవిధంగా ఈ మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఈ సంతోష్ సింగ్ అండ్ వెంకటరెడ్డి అనే వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు. ఒక 11 మెంబర్స్ మేమైతే రాత్రి అప్రహెండ్ చేయగలిగాం. నెక్స్ట్ ఎవరైతే సాయి గౌడ్, ఈ ముగ్గురు అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటాం. దీంట్లో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది ఉన్న 11 మంది ఎవరైతే ఉన్నారో 11 మంది లోపల ఉన్నారు. అబ్స్కాండింగ్ ముగ్గురు ఉన్నారు. అబ్స్కాండింగ్ ముగ్గురు కూడా వీళ్ళని తొందరగా పట్టుకుంటాం. వాళ్ళ మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఈ క్యాష్ తీసుకుపోయింది వాళ్ళే కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి క్యాష్ తీసుకెళ్ళడం జరిగింది. అందుకనే ఈ మనీ కూడా మీకు డిస్ప్లే చేస్తాం, ఓపెన్గా మీ ముందే ఉంచడం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్